నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఆయన చాలా ప్రత్యేకం అండ్ మనందరికీ చాలా చాలా ఇన్స్పిరేషన్. తను ఇంటర్ ఫెయిల్ అయ్యారు, కానీ అక్కడతో ఆగకుండా ఆ ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగించి కృషి పట్టుదలతో చదివి ఒక టీచర్గా, ఆ తర్వాత జూనియర్ లెక్చరర్గా పనిచేశారు. ఇక అక్కడితో ఇది కాదు నేను చేయవలసిన పని, ఇంకా ఏదో సాధించాలనే తపనతో గ్రూప్స్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ప్రస్తుతం చంచల్గూడ జైల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివకుమార్ గౌడ్ గారే ఇవాళ మన గెస్ట్. మొత్తంగా ఆయన సర్వీస్లో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి, అలాగే ఒక ప్రిజన్ ఆఫీసర్గా ఆయన ఎక్స్పీరియన్సెస్, దాంతోపాటుగా ప్రస్తుతం సొసైటీ ఎలా ఉంది, ఆయన ఉద్దేశం ఏంటి, మొత్తంగా ఆయన జర్నీలో ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ కావచ్చు, ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అలాగే హ్యాపీ మూమెంట్స్, ఇవన్నీ కూడా వారి మాటల్లో విని తెలుసుకుందాం. శివకుమార్ గౌడ్ గారు, నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నామ్మా. యాజ్ అ లెక్చరర్, యాజ్ అ పోలీస్ ఆఫీసర్, ఏది మీకు ఇష్టం బాగా? చిన్న పోలిక అండి, అంటే నేను టీచింగ్ ఫీల్డ్, టీచర్ కానీ లెక్చర్ కానీ, అంటే అది తేడా కనిపించట్లేదు. సో యాజ్ ఏ టీచింగ్ ఫీల్డ్, యాజ్ ఏ ప్రిజన్ ఆఫీసర్, సో అక్కడ ప్లెయిన్ మైండ్స్ వస్తాయి, అక్కడ ఫిలప్ చేసి పంపాలి. ఇక్కడ ఫిల్డ్ మైండ్స్ వస్తాయి, డిలీట్ చేసి ఖాళీ చేసి పంపించాలా? ఖాళీ చేసి పంపాలి. బాగా చెప్పారు సార్, నిజమే అది. బట్ మీకు ఆ ఎంచుకున్న ఆ దారి కూడా అలా ఎగ్జాక్ట్గా సేమ్ అండి. అక్కడ టీచ్ చేసేవాడిని పిల్లలకు, భవిష్యత్తులో ఎలా ఉండాలని చెప్పేవాడిని. ఇక్కడ భవిష్యత్తులో ఎలా ఉండద్దు అని చెప్తున్నానంటే సేమ్. అక్కడ ఫిల్ చేయడము, ఇక్కడ వెకెట్ చేయడం, ఖాళీ చేయించడం. విద్యార్థులు చెప్పినప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండాలో భవిష్యత్తు కోసం చెప్పేవాడిని. వీళ్ళకు ఇప్పుడు వచ్చిర్రు బట్ భవిష్యత్తులో ఎలా ఉండద్దో వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాను. అంటే ఒక టీచర్గా, లెక్చరర్గా మీకు సంతృప్తి ఉందా, లేదంటే ఇప్పుడు ఒక ప్రిజన్ ఆఫీసర్గా మీకు సంతృప్తినిస్తుందా? టీచర్ సాటిస్ఫాక్షన్ వేరు, లెక్చరర్ ప్రిజన్ ఆఫీసర్ కంటే టీచర్గా పనిచేసిన సాటిస్ఫాక్షన్ వేరు. ఒకవేళ శివకుమార్ గారు అటు లెక్చరర్ కాకుండా, లేకపోతే టీచర్ కాకుండా, అసలు ప్రిజన్ ఆఫీసర్ కాకుండా ఉంటే ఇంకేమన్నా అయ్యేవాళ్ళ ఆలోచన ఉండిందా? లేదండి, ఈ మూడు లేకపోతే నా చిన్నప్పటి కోరికలు అండి, చిన్న కోరికలు ఉండే. హోటల్ ఇవేనా? అవే ఉన్నాయి. బట్ భవిష్యత్తులో అండి, నా సర్వీస్ ఆల్మోస్ట్ 2031 మన సీఎం గారు 3 సంవత్సరాలు పెంచిన తర్వాత నాది 31 రిటైర్మెంట్ ఉంది యాక్చువల్గా. అంటే ఇంకా ఆల్మోస్ట్ 9 ఇయర్స్ సర్వీస్ ఉంది. బట్ కుటుంబ బాధ్యతలు తీరిపోయిన మరుక్షణం ఉద్యోగం వాలంటరీ తీసుకోండి ఆలోచన డిసైడ్ అయ్యారా? ఓకే. మోస్ట్లీ ఇంకిద్దరు అమ్మాయిలు, అంటే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత, కుటుంబ బాధ్యతలు తీరిన తర్వాత, మేబీ ఇంకా 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, మ్యాక్సిమం 3 ఇయర్స్ కావచ్చు. 3 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్లో ఉండకపోవచ్చు. అవునా? ఓకే. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. సేవ్ ది గర్ల్ చైల్డ్. సేవ్ ది గర్ల్ చైల్డ్ అంటే సొసైటీ చిన్నప్పటి నుంచి నేను అనుకున్న లైఫ్ కాదు. 10th వరకు లైఫ్ అనుకున్నా, ఇంటర్ డిగ్రీలో లైఫ్ అనుకున్నా, ప్రొఫెషన్లో 3 డిపార్ట్మెంట్లు మారుకుంటూ వచ్చిన. బట్ ఎక్కడికో నా గమ్యం చేరుతుంది, ఎక్కడి కోసం నేను వెళ్ళాలా, సొసైటీకి ఎక్కడో నేను ఇవ్వాలా, సొసైటీకి రిటర్న్ ఇవ్వాలి నేను. అందులో నేను ఈ టీచింగ్ ఫీల్డ్, ప్రిజన్ ఆఫీసర్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత సొసైటీ మీద, ఈ క్రైమ్ మీద, ఈ అగెనెస్ట్ ఉమెన్ క్రైమ్ మీద, సొసైటీకి ఏదో ఒక మెసేజ్ నేను ఇవ్వాలా, సొసైటీలో పనిచేయాలి. నేను బయటకు వచ్చిన సందర్భంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ అండ్ ఈ క్రైమ్ సిస్టమ్ మీద నేను ప్రజల్లో అవగాహన కల్పించాలా, వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలని బలంగా కోరుకుంటున్నానండి. సో అది చేయాలనుకుంటున్నాను. వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తా. ఈ పర్టికులర్గా ఈ ఉమెన్ గర్ల్ చైల్డ్ సంబంధించిన ఆలోచన ధోరణి ఒకటి ఉందండి, ఆ ధోరణిలో మార్పు కోసం ప్రయత్నం చేస్తాను. మీకు ఇంతకుముందు మళ్ళీ ఒక డిస్టర్బ్ చేస్తాను, ఒక సంఘటన చెప్పండి. ఒక తప్పు చేసిన తర్వాత ఒక మగాడు ఆడ జైలుకి వస్తే, ఆడదాన్ని చూసే కోణం వేరు, మగాడు చూసే కోణం వేరు. దీన్ని సేమ్ పాయింట్ నేను సాధారణంగా ఒక మూవీకి అప్లై చేస్తున్నానండి. నేను సగటు ప్రేక్షకుని, ఒక మగ ప్రేక్షకుని. సినిమాలో ఒక రేప్ సన్నివేశం వస్తుందండి, అంటే మాట్లాడుతున్న సందర్భం. సో నేను సగటు మగవాడిగా ఆ రేప్ సన్నివేశాన్ని, లేదా ఒక అమ్మాయిని టీచ్ చేసే సందర్భాన్ని హీరో చేస్తున్న క్రమంలో నాకు కోపం రాదు. అంటే ఒక ఉమెన్ను, హీరోయిన్ని హీరో టీచ్ చేసిన, భుజం మీద తట్టిన, నడుము మీద తట్టిన, లేదా రేప్ అటెంప్ట్ చేసిన, రేప్ చేసిన సగటు మగ ప్రేక్షకునిగా నాకు కోపం రాదు. నేను ప్లెజెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను, ఎందుకంటే హీరో చేస్తుంది కాబట్టి.
సేమ్ సన్నివేశము విలన్ చేస్తుంటే ఒక ఉమెన్ను హీరోయిన్ని భుజం దట్టినా నడుము దట్టినా రేప్ అటెంప్ట్ చేసిన రేప్ చేసిన విలన్ చేస్తుంటే నేను సగటు మగ ప్రేక్షకుని నాకు కోపం వస్తుంటుంది, నాకు రక్తం మరుగుతుంటుంది. అరే వీడు తప్పు చేస్తున్నాడు, నా హీరో వచ్చి కాపాడాలా, ఎప్పుడు హీరో వస్తాడు అని చెప్పని. ఇక్కడ కామన్ మ్యాన్ థింకింగ్, నేను కామన్ మ్యాన్ను, మనం అందరం కామన్ మ్యాన్. యాక్ట్ రాంగ్. అక్కడ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, టీచ్ చేయడము, రేప్ చేయడం రాంగ్ యాక్ట్. రాంగ్ యాక్ట్ను ఎవరు చేసినా రాంగ్. కానీ మనం సినిమా చూసినప్పుడు హీరోను యాక్సెప్ట్ చేస్తున్నాం, వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. మన మైండ్ సెట్ అక్కడ అప్లై చేస్తున్నాం. సేమ్ అంటే నేను సగటు మగాడిగా సగటు మనిషిగా ఆలోచిస్తున్నప్పుడు ఒక తప్పును ఒకటి చేస్తే ఒప్పు అంటున్నా, తప్పు అనిపించట్లేదు నాకు. ఇంకోటి చేస్తే తప్పు అంటున్నా. నాకు హీరో విలన్ పక్క పెడితే ఇద్దరు మగవాళ్ళు ఒక మహిళను ఇబ్బంది పెడుతున్నారు. సో ఒక మగవాడు ఇబ్బంది పెడుతుంటే నా మనసు నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఆ మహిళను ఇంకొక మగవాడి ఇబ్బందిని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటపడితే క్రైమ్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది, డెఫినెట్ తగ్గిపోతుంది. సో సందర్భంలో వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మాటలు అన్నమాట. సినిమాలు చూస్తారా సార్? అవునుగా తక్కువ అండి. పోలీస్ ఆఫీసర్స్ అంటే పోలీస్ స్టోరీలు ఉన్నటువంటి సినిమాలు చూస్తారా? నాకు ఆ పోలీస్ స్టోరీ చూస్తే కోపం వస్తుంది. ఎందుకని సార్? అంటే పోలీస్ స్టోరీ తీసినప్పుడు యూత్కు ఇన్స్పిరేషన్ ఉండాలి, మోడల్గా ఉండాలి. సపోజ్ సింగం సినిమా ఉందనుకోండి, పర్లేదు చూడొచ్చు. అంటే సొసైటీ కోసము కమిట్మెంట్ ఉంది. మరి అంత కమిట్మెంట్ ఉన్నాడు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు, బట్ పర్లేదు అటువంటి సినిమా చూస్తే ఎంకరేజ్ చేయొచ్చు. బట్ మన దగ్గర చాలా సినిమాలు చూస్తామండి, బెల్ట్ కరెక్ట్ పెట్టుకోరు, టోపీ కరెక్ట్ పెట్టుకోరు, యూనిఫామ్ కరెక్ట్ వేసుకోరు, హీరోయిజం చూపిస్తూ ఉంటారు, యూనిఫామ్లో అమ్మాయిని టీచ్ చేస్తుంటారు, యూనిఫామ్లో హీరోయిన్ టీచ్ చేస్తుంటారు. సొసైటీకి రాంగ్ మెసేజ్ అవుతుంది. అందుకే నాకు సినిమాలు చూస్తున్నప్పుడు యూనిఫామ్ వచ్చినప్పుడు బాగా కోపం వస్తుంది. అనవసరంగా రాంగ్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేస్తారు కదా. అంటే యూత్ ఏమనుకోవాలా, మనం కూడా యూనిఫామ్ వేసుకుంటే అథెంటిక్గా టీచ్ చేయొచ్చు కదా, యూనిఫామ్ ఇట్లా వేసుకోవచ్చా. సో మన దగ్గర కొన్ని సినిమాలు రాంగ్ ప్రొజెక్షన్ జరుగుతుంది, సినిమాలు తక్కువ. ఎక్కడ సార్ ఏది ఇబ్బంది అనిపించింది మీకు పోలీస్ ఆఫీసర్ది? ఏదో సినిమా అండి, సినిమా పేరు చెప్పట్లే కానీ యూనిఫామ్ షర్ట్ తీసేయడము, బట్టలు ఇప్పడము, బెల్ట్ తీసేయడము, పోలీస్ స్టేషన్ పేరు మార్చేయడము, అంటే ఇష్టం అన్నట్టు ఓన్ స్టైల్. అంటే మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు సర్టెన్ ఉన్నది, మనం అకార్డింగ్ టు సెన్సార్ రూల్స్ వెళ్తున్నాము, అకార్డింగ్ టు నామ్స్ వెళ్తున్నాము. అక్కడ నామ్స్ వైలేట్ అవుతున్నాయి, కొన్ని ఉంచద్దు. అంటే కొన్ని సినిమాలు చూసిన తర్వాత అందుకే నాకు యూనిఫామ్ వచ్చినప్పుడు ఎందుకు నాకు నచ్చదు. అక్కడ అంటే రాంగ్ ప్రొజెక్షన్ జరుగుతుంది. ఒక రైట్ పర్సన్ రైట్గా చూపించట్లేదు అని చెప్పని. అంటే అలా కరెక్ట్గా చూపించి ఇంపాక్ట్ చూపించిన సినిమాలు కూడా చాలా ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సింగం సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. అంటే ఇటువంటి పొజిషన్లో మనం ఉండాలంటే బేసిక్గా ఫస్ట్ డిసైడ్ అవుతారు పెళ్లి చేసుకోవాల్సింది కాదు అని చెప్పని. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలంటే చెప్పలేం, థ్రెట్ ఉంటుంది, సొసైటీలో థ్రెట్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు ఎప్పుడైనా సరే. అవి కూడా సినిమాలో చూస్తుంటాం. వస్తుంటప్పుడు ఏంటంటే అంత ఈజీ కాదు అంత ఉండడం. అట్లానే చీప్గా చూపించదు. ఒక రెస్పెక్టబుల్ యూనిఫామ్ అంటే క్రేజ్ అండి. నాకు 9th క్లాస్లో క్రేజీ పడ్డది యూనిఫామ్ క్రేజ్ అనేది. దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని సినిమాల ద్వారా సీరియల్ ద్వారా చీప్ చేయొద్దని చెప్పండి. దాని రెస్పెక్ట్ పోగొడతారు మన కొన్ని సినిమాల్లో. అప్పుడు బాధ కోపం అనిపిస్తుంది అనవసరంగా. అందుకే అక్కడ నేను పిల్లల్ని అడ్రస్ చేస్తున్నప్పుడు మీరు అంటే పలానా సినిమా చూసి ఇన్స్పిరేషన్ తీసుకోకండి. ఆ పలానా ఎస్ఐ క్యారెక్టర్ చూసి లేదా ఎస్పీ క్యారెక్టర్ చూసి పలానా సినిమా చూసి ఇన్స్పిరేషన్ తీసుకోండి. కావాలంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది. మీకు ఏది ఇష్టం సార్ సినిమా? మీకు అంటే ఇష్టమైన హీరో ఇలా ఉన్నారా సార్ ఎవరైనా? లేదండి, అంటే నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆ సినిమా అందరు మర్చిపోయారండి. జైత్రయాత్ర సినిమా, ఓకే, నాగార్జున సినిమా. నేను నాగార్జున ఫ్యాన్ అండి. అనుకోకుండా చిన్నప్పుడు మా అన్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఉండే. ఆ తర్వాత అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉంటారు కాబట్టి నేను ఏఎన్ఆర్ ఫ్యాన్ అని చెప్తుంటే తెలియకుండా ఆ ఏజ్లో ఏఎన్ఆర్ ఫ్యాన్ అన్నాము. ఆ తర్వాత ఫాలోఅప్లో నాగార్జున సినిమాలు అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ నచ్చలేదు, నాగార్జున సినిమాలు చూసినా నచ్చలేదు. ఆ తర్వాత గీతాంజలి శివ సినిమా చూసిన తర్వాత, ఆ శివ సినిమా చూసిన తర్వాత అనుకోకుండా సినిమాలో శివకుమార్ అని పేరు ఉంటుంది. ఒక ఫీలింగ్, అరే నాగార్జున పేరు శివకుమార్ ఉందని. ఎందుకో జైత్రయాత్ర సినిమా చూసిన తర్వాత అప్పుడు సినిమా కనెక్ట్ అయినా. నేను మోస్ట్ లెక్చర్ లేదు, ఇంకా నేను సినిమా కరెక్ట్ గుర్తా. జైత్రయాత్ర సినిమా నాగార్జున రోల్ చాలా బాగుంటుంది. అనుకోకుండా ప్రిజన్ ఆఫీసర్ వచ్చిన తర్వాత నాకు ఆ సినిమా గుర్తు స్టోరీ. అక్కడ స్టువర్ట్పురం దొంగల బ్యాచ్ అంటారు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి నాగార్జున హీరోగా ఉంటాడు. అంటే కరెక్షనల్, వాళ్ళు మారినా కానీ సొసైటీ మారనీయట్లేదు అన్న కాన్సెప్ట్లో తీసారు సినిమా. అది బాగుంటుందండి. నేను మొన్న కూడా బిట్ చూసిన అసలు. అంటే ఇప్పుడు నేను వచ్చిన ఫీల్డ్కు అంటే కరెక్షనల్ ఆఫీసర్ ఫీల్డ్, ప్రిజన్ ఆఫీసర్ ఫీల్డ్కు ఆ సినిమా కనెక్ట్ అవుతుంది.
ఇప్పటి సినిమాలు ఏమైనా చూస్తున్నారు సార్? ఇప్పటి హీరోలు ఎవరైనా ఎవరు యాక్టింగ్ లేదండి, సినిమాలు నచ్చాయి. ఫ్యామిలీ ఫోర్స్ మీద సినిమాకి వెళ్తాము. థియేటర్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం సినిమాలు. ప్రశాంతంగా సినిమా చూడనియారు. రష్ తగ్గిన టైంలో వెళ్తాం. ఎందుకంటే నేను ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 4 మహిళలను తీసుకొని పోవాలి నేను, భార్య 3 పిల్లల్ని. కాబట్టి నేను నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ డే సెకండ్ డే ఫస్ట్ వీక్లో సినిమా ప్రశాంతంగా చూడలేము, ప్రశాంతంగా చూడనియారు కూడా. అందుకే రష్ తగ్గిరు అన్న టైంలో సినిమాకి వెళ్తాము. రీసెంట్గా ఇంట్లో చూడడం అలవాటు అయిపోయిందండి సినిమాలు బాగా. రీసెంట్గా చూసిన సినిమా ఏది సార్? ఇప్పుడు చూసినామండి, ఇవన్నీ సినిమాలు చూస్తూ ఉన్నాం టీవీలో. ఇవన్నీ అంటే థియేటర్ రిలీజ్ అయినవి, లేటెస్ట్గా రిలీజ్ అయినవి ఏదన్నా చూస్తున్నారు? రేటెడ్గా ఫ్యామిలీ డిమాండ్ మీద RRR సినిమా చూసినామండి. డిమాండ్ మీద. తర్వాత KGF సినిమా చూసినాం. వెయిట్ చేస్తున్నారు సార్ మరి సింగం 4 కోసం? నేను ఆ సినిమాలో ఇప్పుడు టీవీలో వస్తే చూస్తాను, స్పెషల్గా చూడలేదు. టీవీలో వస్తే చూడడమే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.